సత్యసాయి జిల్లా కదిరిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పులుకుంటు గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ భర్త రామాంజనేయులు యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇంటి బయట పనులు చేసుకుని లోపలికి వెళ్తున్న యువతిని రామాంజనేయులు పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఇంటికి చేరుకుని నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రామాంజనేయులను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లచెరువు మండలం కేపులకుంట గ్రామంలో క్వార్టర్స్ కాలనీలో ఉన్నటువంటి ఒక మహిళ ఒంటరిగా ఉండేది చూసి ఆ మహిళ యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆమెను అనుభవించాలనే ఉద్దేశంతో ఇంట్లోకి తాగిన మత్తులో ప్రవేశించగా అంతలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడము, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది. నిన్నటి దినం నల్లచెరువు మండలం కేపులకుంట గ్రామంలో క్వార్టర్స్ కాలనీలో ఉన్నటువంటి ఒక మహిళ ఒంటరిగా ఉండేది చూసి ఆ మహిళ యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆమెను అనుభవించాలనే ఉద్దేశంతో ఇంట్లోకి తాగిన మత్తులో ప్రవేశించగా అంతలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడము, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది. నిన్నటి దినం నల్లచెరువు మండలం కేపులకుంట గ్రామంలో క్వార్టర్స్ కాలనీలో ఉన్నటువంటి ఒక మహిళ ఒంటరిగా ఉండేది చూసి ఆ మహిళ యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆమెను అనుభవించాలనే ఉద్దేశంతో ఇంట్లోకి తాగిన మత్తులో ప్రవేశించగా అంతలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడము, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది.